సోమరి పని. సభలో కొలువుతీరిన శ్రీకృష్ణదేవరాయలు దగ్గరికి ఒక జంట వచ్చింది. వినయంగా నమస్కరించి, అయ్యా, మాకు ఒకగానొక్క కొడుకు. వాడి పేరు పాండయ్య. యుక్త వయసు కూడా వచ్చింది. ఇప్పటికీ మా కష్టంతోనే వాణ్ణి పోషించాల్సి వస్తుంది. ఏ పనికి వెళ్ళమన్నా వెళ్ళడు. బజార్ల వెంట తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. వాడి తోటి వాళ్ళంతా ఏదో ఒక పని చేసి తల్లిదండ్రుల్ని పోషిస్తున్నారు. వాడికి మీరే బుద్ధి చెప్పి దారిలో పెట్టాలి అని వేడుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు భటులకు సైగ చేశారు. అది అర్థం చేసుకున్న భటులు పాండయ్యను తీసుకొచ్చారు. ఏంటి పాండయ్య, ఏ పని చెయ్యకుండా కాలక్షేపం చేస్తే ఎలా? ఏదైనా పని చెయ్యాలి కదా అడిగారు రాయలవారు. అయ్యా, నాదేం తప్పులేదు. నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పటి నుంచి పని చేయనీయకుండా గారాబంగా పెంచారు. ఇప్పుడు చేద్దామనుకున్నా పని రాదని ఎవరూ నన్ను పెట్టుకోవడం లేదు చెప్పాడు పాండయ్య. నేను నిన్ను పనిలో పెట్టుకుంటా అని చెప్పి భటులతో వీడిని తీసుకెళ్లి గుర్రపుశాలలో లద్దె ఎత్తించండి ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణదేవరాయలు. భటులు పాండయ్యను తీసుకెళ్లారు. మీకేం భయం లేదు. సోమరితనం పోయి మీవాడు మంచి పనివాడవుతాడు. నిశ్చింతగా ఇంటికెళ్ళండి అభయమిచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు.